హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే పనస తొనలతో హల్వా ప్రిపేర్ చేసుకుందామా. దీనికోసం పనస తొనల్ని 20 దాకా తీసేసుకొని లోపల గింజను సపరేట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత మిక్సింగ్ బౌల్లో ఈ పనస తొనలు ఎన్ని అయ్యాయో క్వాంటిటీ చెక్ చేసుకోండి. 2 కప్పుల పనస తొనల్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తని పేస్ట్లా చేసేసుకోండి. స్టవ్ వెలిగించుకుని మందపాటి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే నేతిలో మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పనస తొన పేస్ట్ని 3 టేబుల్ స్పూన్ల పంచదారని వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటూ ఉండండి. ఇప్పుడు వేరొక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి, 1 టీ గ్లాస్ నన్ని చిక్కటి పాలను వేసేసుకొని పిండి ముద్ద లేకుండా మిక్స్ చేసేసుకున్నాక హల్వాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. బాగా దగ్గర పడిపోయాక డ్రై ఫ్రూట్స్, అలాగే కొద్దిగా నెయ్యి, కొద్దిగా వెనిలా ఎసెన్స్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే ఇలా బాండీ నుంచే సపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని డిమోల్డ్ చేసేసుకుంటే చక్కగా ఉడొచ్చేసిద్ది. మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి.